అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. విశాఖలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అటు పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కీలక సమావేశం నిర్వహించి పలు అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. విశాఖపట్నంలో పెరుగుతోన్న కాలుష్యం, పారిశ్రామిక ప్రమాదాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉమ్మడి విశాఖ జిల్లా అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. విశాఖ నగరం ఎదుర్కొంటోన్న కాలుష్య సమస్యలు, పోర్టు పరిసరాల్లోని పరిస్థితులు, ఫార్మా రంగానికి సంబంధించిన వ్యర్థాలు, సెజ్జుల్లో జరుగుతున్న ప్రమాదాలపై ఈ అంశంలో చర్చించారు. పారిశ్రామిక అభివృద్ధి ఎంత ముఖ్యమో పౌరుల ఆరోగ్య రక్షణ కూడా అంతే ముఖ్యమని అధికారులకు స్పష్టం చేశారు పవన్. పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తూనే భద్రతా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని ఆదేశించారు. ప్రతి పరిశ్రమలోనూ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని, నిరంతర పర్యవేక్షణ ఉండేలా ప్రత్యేక యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని సూచించారు. విశాఖలో కాలుష్యాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలను అత్యంత సీరియస్ గా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సముద్రంలో పేరుకుపోతున్న ప్లాస్టిక్ పొల్యూషన్ నియంత్రణపై ప్రత్యేక కార్యాచరణ ఉండాలని సూచించారు. సముద్ర జీవజలానికి, తీర ప్రాంత పర్యావరణానికి ముప్పుగా మారుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలి అన్నారు. విశాఖ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే దిశగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు.